హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఏదైనా టెంప్లెట్ని కానీ ఏదైనా పోస్టర్ని కానీ ఎడిట్ చేయాలనుకున్నప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్లో దీస్ ఫాంట్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ టెక్స్ట్ లేయర్ అని వస్తే మనం దాన్ని ఆ ఫాంట్ని ఎలా రీలింక్ చేసుకోవాలి, ఆ టెక్స్ట్ని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఒకవేళ ఆ ఫాంట్ లేకపోతే దాన్ని మనం ఎక్కడి నుంచి రాబట్టాలి, దాన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ గంటను కొడితే మన ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో నోటిఫికేషన్ అయినా మీకు తప్పకుండా వస్తుంది. దాన్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. దయచేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి నాలెడ్జ్ కావాలంటే మన వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందు మనం ఫోటోషాప్లో ఇప్పుడు ఆ పోస్టర్ ఎలా ఉందన్నది రియల్ ఫోటోని మనం చూద్దాం. రియల్ ఫోటో ఈ విధంగా ఉంది, విత్ పిక్ తోటి, అంటే ఇమేజ్ తోటి ఉంది. సో ఇది మనకు టెంప్లెట్ లాగా డౌన్లోడ్ అయింది, పిఎస్డి ఫైల్ మనకు ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ అసలు మనకు లేయర్ ప్యానల్లో ఏమేమి ఉన్నాయో మనం సెలెక్ట్ చేద్దాం. ఒక్కొక్కటి కన్ను బొమ్మను మనం క్లిక్ చేస్తే ఏ లేయర్లో ఏముంది అనేది మనకు తెలుస్తుంది. సో ఒకటొక్కటి ఇక్కడ నేను క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. డిజైన్, బ్యాక్గ్రౌండ్, కాంటాక్ట్, టెక్స్ట్, ఇమేజ్, టెక్స్ట్. సో ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ సెలెక్ట్ చేద్దాం, అంటే ఎడిట్ చేయడం కోసం. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే టెక్స్ట్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేస్తే ఏమంటుంది, దీస్ ఫాంట్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ టెక్స్ట్ లేయర్ అంటుంది. అంటే ఈ ఫాంట్ ఈ లేయర్లో లేదు అంటుంది. ఏ ఫాంట్ కూడా మీకు నేమ్ చూపిస్తుంది చూసారా, కెన్యాన్ కాఫీ ఆర్జీ బోల్డ్ ఇటాలిక్ అని ఉంది. సో అదే ఫాంట్ని మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం క్రోమ్కి వెళ్దాం. క్రోమ్కి వెళ్ళి అదే ఫాంట్ని ఇక్కడ సర్చ్ చేద్దాం. కెన్యాన్ కాఫీ ఆర్జీ ఫాంట్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక సింపుల్గా ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ వెబ్సైట్ ఏదైతే ఉంది అంటే అది DAFont, DAFONT. ఇందులో మీకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ దొరుకుతాయి, ఫ్రీగా దొరుకుతాయి. వాటిని మనం సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడమే. సో సేవ్ అంటే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయిపోద్ది. ఇంకో వెబ్సైట్కి వెళ్తే కూడా మీకు ఆ ఫాంట్స్ చూపిస్తుంది, కానీ చాలా వరకు ఫ్రీగా అయితే డౌన్లోడ్ కావు. మనం పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వస్తుంది. అవసరం లేదు మనకు అవి. DAFont ఉన్నంత వరకు మనకు ఫాంట్స్కి డోకా లేదు. ఇది మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలుగుతా. సో మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు డౌన్లోడ్ ఫైల్కి వెళ్ళి దాన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ టు కెన్యాన్ కాఫీ అంటే ఆ నేమ్తో ఉన్న ఫోల్డర్లోకి అది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి చూసారా 1 2 3 4 ఫాంట్స్ ఉన్నాయి. రైట్ క్లిక్ చేసి కాపీ అని సి డ్రైవ్లో విండోస్లో ఫాంట్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇందులో మనం పేస్ట్ చేయాలి. రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటే అవి పేస్ట్ అయిపోతాయి. ఆ ఫోర్ ఫాంట్స్ అనేవి మన ఫాంట్స్ ఫోల్డర్లో మనం వేసేసినాం. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసినాం. ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. మనం ఫాంట్స్ ఇన్స్టాల్ చేయాలంటే సేమ్ అదే ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ 4 ఫాంట్స్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అనాలి. ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అన్నా ఇన్స్టాల్ అన్నా అవి ఇన్స్టాల్ అవుతుంది. సో మీకోసం నేను ఇన్స్టాల్ అనుకుంటాను. చూసారా, ది కెన్యాన్ కాఫీ ఆర్జీ ఇటాలిక్ ఫాంట్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని ఉంది. ఊరికే నో అని కొట్టకుండా ఇక్కడ డూ దిస్ ఫర్ ఆల్ కరెంట్ ఐటమ్స్ అని చూసారా, అది టిక్ ఇచ్చి ఎస్ అంటే మనల్ని పదే అది అడగదు. ఇంకా ఆ కమాండ్ అది తీసుకుంటుంది, ఆటోమేటిక్గా మళ్ళీ రీలోడ్ అయిపోతాయి, అంటే రీఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం క్యాన్సిల్ అని మళ్ళీ టెక్స్టులు తీసుకొని ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే చూసారా, ఇందాకట్లాగా ఎర్రర్ అనట్లేదు, మిస్సింగ్ ఫైల్ అనట్లేదు. ఎందుకు అంటే ఆ ఫాంట్ ఆల్రెడీ మనకు వచ్చేసింది. చూసారా, ఫాంట్స్ ప్యానల్లో సర్చ్లో చూస్తే కెన్యాన్ కాఫీ మనకు సెలెక్ట్ ఉంది. సో అవి ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. కెన్యాన్ కాఫీ అనేది కెన్యాన్ కాఫీ రెగ్యులర్, కాఫీ ఇటాలిక్, బోల్డ్ ఇటాలిక్ అంటే 4 టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం నచ్చిన స్టైల్లో సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ వచ్చిందని అర్థం అనమాట. ఇప్పుడు ఫాంట్ సెలెక్ట్ అవుతుంది అని అంటే సెలెక్ట్ అయ్యి అక్కడ మనకు ఎర్రర్ మిస్సింగ్ ఫాంట్స్ అని రాకపోతే మనం ఏదైనా టెక్స్ట్ అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది బాగానే ఉంది. ఇక్కడ కింద జాయిన్ విత్ అని చూసారా, ఇది కూడా మనకి ఏమంటుంది, దీస్ ఫాంట్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ టెక్స్ట్ లేయర్ అంటే ఈ ఫాంట్ కూడా నీ సిస్టంలో లేదు అని అంటుంది. సో సేమ్ అదే ప్రాసెస్. ఇందాక ఎలాగైతే మనము కెన్యాన్ కాఫీ ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసామో అలాగే గూగుల్కి వెళ్ళి సేమ్ ఇదే ఫాంట్ నేమ్ టైప్ చేద్దాం, బ్రిటానియా సిగ్నేచర్ ఫాంట్. సో వచ్చింది. మళ్ళీ DAFonts. మనకు DAFonts ఉంటే ప్రాబ్లమే లేదు అని చెప్పాను కదా, అదే ఓపెన్ చేద్దాం. మనకి ఏ వెబ్సైట్ అవసరం లేదు. DAFontsలో దొరికిందంటే మనకి ఇక ప్రాబ్లం లేదు,
ఇబ్బంది లేదు, బాధ లేదు. సో దాన్ని డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ అంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి బ్రిటానీ సిగ్నేచర్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు ఇన్స్టాల్ అంటున్నాను. ఇందాక ఫస్ట్ మెథడ్ చూపించాను, ఇది సెకండ్ మెథడ్లో ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఫోటోషాప్కి వచ్చేసి దీన్ని క్యాన్సిల్ అని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే టెక్స్ట్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మనకు చూసారా మిస్సింగ్ ఫాంట్ అని రాలేదు. అక్కడ బ్రిటానీ సిగ్నేచర్ అని ఫాంట్స్ ఏమంటారు సర్చ్ బాక్స్లో చూపిస్తుంది. మనకు నేమ్ చూపించింది అంటే మనం ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా టెక్స్ట్ మనం మాడ్యూల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఎర్రర్ అని చూపిస్తుందో, మిస్సింగ్ ఫాంట్ అని చూపిస్తుందో ఏం చేయాలి, మన దగ్గర లేని ఫాంట్స్ మనం డౌన్లోడ్ చేసుకొని సిస్టంలో పెట్టుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇంత సింపుల్ వీడియో. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్లో, ఇన్స్టా గ్రూప్లో మెసేజ్ చేయొచ్చు. నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.